చేస్తున్నాను. ఈరోజు మన చర్చికి ఎవరైనా నూతనంగా వచ్చినట్లయితే ముందుగా వారికి ప్రేమపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు ఎవరిదైనా బర్త్డే, బ్యాప్టిజం డే, పెద్దవారిది ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నా వారికి హార్టీ విషెస్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ కూడా తెలియజేస్తున్నాను. పాడిన పాటలను బట్టి, చేసిన ఆరాధనను బట్టి, చెప్పబడిన సాక్ష్యమును బట్టి ప్రభువు నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామ్ 92, కీర్తనలు 92వ కీర్తన. మరొకసారి తెలియచేస్తున్నాను, కీర్తనలను ఎప్పుడూ కూడా అధ్యాయాలు అని చదవకూడదు. అందరికీ తెలియచేయండి. కీర్తనలు అంటే అర్థం ఏమిటి? పాటలు. పాటలకు పల్లవి చరణాలు ఉంటాయి. ఏమండి? అధ్యాయములు అని చదవకూడదు అమ్మా. 92వ కీర్తనలో 12 నుంచి 15 వచనాల వరకు మనం చదువుకున్నాం. అక్కడ ఎవరి గురించి రాయబడింది అంటే నీతిమంతుల గురించి రాయబడింది. ఆ తర్వాత వాళ్ళకి కలిగేటువంటి ఆశీర్వాదాల గురించి రాయబడింది. అంటే వాళ్ళు ఎలా జీవిస్తారు, అర్థమవుతుందండి? నీతిమంతుల యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది అనే విధానం అక్కడ రాయబడింది. సో ఈ వచనాలను బట్టి ఈరోజు మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశము, టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, బ్లెస్సింగ్స్ ఆఫ్ రైచస్. నీతిమంతులకు కలుగు ఆశీర్వాదములు. బ్లెస్సింగ్స్ ఆఫ్ రైచస్. నీతిమంతులు ఎవరైతే ఉంటారో ఆ నీతిమంతులకు ఎటువంటి ఆశీర్వాదాలు ఉంటాయో అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. ఇంతకీ ఆశీర్వాదాల మాట అటు ఉంచండి పాస్టర్ గారు, నీతిమంతులు ఎవరు సార్ అని ప్రశ్నించవచ్చు. నీతిమంతులు ఎవరండి, నీతిమంతులు ఎవరైనా ఉన్నారా అనేటువంటి విధానం చూస్తే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీతిమంతుడు ఒక్కడూ లేడని బైబిలే సెలవిస్తుంది. అదే బైబిల్ నీతిమంతులుగా మార్చబడటం ఎలాగో కూడా తెలియచేస్తుంది. మీకు ఉపోద్ఘాతంలో కొన్ని వచనాలు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే నీతిమంతులు అనేది సామాన్యమైన విషయం ఏమీ కాదు. టక్కున గొడవ రాగానే నువ్వంత నీతిగల దానివా అంటారు. నువ్వంత నీతిమంతుడు వట్టరా, నీ సంగతి నాకు తెలియదేమా అనేటువంటి మాట వదిలేస్తూ ఉంటారు. బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట అందరికీ తెలిసిన మాటే. రోమన్స్ 3:11, రోమాపత్రిక 3:11. చాలు. నీతిమంతుడు లేడు అన్నాడు అక్కడికి. తర్వాత ఏమన్నాడు? ఒక్కడు కూడా లేడు అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? అసలు గ్రహించేవారే లేరు. మళ్ళీ ఈ బ్లెస్సింగ్స్ ఎవరికి? ఈ ప్రయోజనాలు ఎవరి కోసం? మరి నీతిమంతుల కోసమే కదా రాసింది. మరి ఏమైపోయారండి జనం అంతా? ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చూస్తే, వన్ ఆఫ్ ద మేజర్ ప్రాఫిట్ ఐజియా, ఆయన ఇలా చెప్తాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2-3 వచనాలు. ఐజియా 53 verses 2nd verse and 3rd verse. యెషయా 53 2-3 వచనాలు. అదే కదమ్మా? చదవండి. నన్ను క్షమించండి. కీర్తన 53 2-3 వచనాలు. కీర్తన. ఎస్. వివేకము కలిగి దేవుని వెతికేవారు ఎవరైనా ఉన్నారేమో అని. ఎక్కడి నుంచి చూస్తున్నాడు? ఎందుకంటే ఆకాశం నా సింహాసనం అన్నాడు కదా. అక్కడి నుండి భూమి మీద ఉన్న ప్రజలను చూసి పరిశీలిస్తున్నాడు. ఏమని? వివేకము కలిగి దేవుని వెతికేవారు ఎవరైనా ఉన్నారా అని. ఎలా ఉన్నారమ్మా అప్పుడు వాళ్ళు? చదవండి. వారు ఒకరా కొందరా? అందరూ దారి తొలగి బొత్తిగా అంటారు. చూస్తారండి, 0% కూడా లేదన్నట్టుగా అందరూ దారి తొలగిపోయారు, విచ్చలవిడిగా జరుగుతున్నారు. దారి తొలగి చెడిపోయి ఉన్నారు అంటే ఒక ఉదాహరణ మీకు చెప్పాలి నేను. మీరు కుర్చీలో కూర్చుని మీ కాళ్ళ దగ్గర కాస్త షుగర్ వేసుకోండి, చక్కెర కానీ ఏదో స్వీట్ ఐటెం ఏదైనా పెట్టండి.
చీమలు వస్తాయా? వచ్చినవి వేటి దారిలో వెళ్తూ ఉంటాయి. కొన్ని ఈ లైన్ కడుతూ ఉంటాయి, కొన్ని ఇంకొక లైన్ కడుతూ ఉంటాయి చీమలు. ఆ షుగర్ దగ్గరికి వచ్చి అర్థమైన విషయమే. దారి తొలగిపోయి ఉన్నారు, బొత్తిగా చెడిపోయారు. నేను చీమలను నిందించటం కాదు, ఇలా వెళ్ళిపోతుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఆ షుగర్ని తీసుకుని దారులు పిచ్చి ఎవరికి ఇష్టమైన దారిలో వాళ్ళు ఉన్నారు. ప్రభు పరిశీలన ఏమిటి? వివేకము కలిగి నన్ను ఎవరైనా వెతుకుతున్నారా అని పరిశీలిస్తున్నాడు ఆకాశం నుండి ఆయన. కానీ ఎవరు లేరు. పౌలేమన్నాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అనేటువంటి మాట. సరే, మరి మాకు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? మేము నీతిమంతులు ఎలా కాగలుగుతాము? నీతిమంతులు అయితేనే కదా ఆశీర్వాదాలు అనుభవించేది. హౌ ఇట్ బికమ్, ఎలా జరుగుతుంది అది? ఒకసారి మనలాంటి మానవుడైన ఒక వ్యక్తి ఎలా నీతిమంతుడయ్యాడో మనం తెలుసుకుందాం. అప్పుడు బ్లెస్సింగ్స్ దగ్గరికి వెళదాం. జెనసిస్ 15:6, ఆదికాండం 15:6. అతడు అంటే ప్లేసులో అబ్రహాము నమ్మితే నీతిగా. దేవుని నమ్మెను. ఆ నమ్మకం ఎలా మార్చేసింది? నీతిమంతుడిగా మార్చేసింది. చాలామంది అంటారు, మేము కూడా నమ్ముకున్నామండి, మాకు కూడా నమ్మకం ఏంటండి. నేను వాళ్ళని విమర్శించాలని కాదండి. ఇక్కడ అబ్రహాము నమ్మెను అన్న మాట ఏమిటో తెలుసు పిల్లల. దీని మీనింగ్ ఏంటంటే, నమ్ముట అంటే జీవితమును నమ్మిన వానికి సమర్పించుట. అర్థమైందండి? కమిటెడ్ ద లైఫ్, డెడికేటెడ్ ద లైఫ్. అబ్రహాము దేవునికి తన జీవితం ఏం చేశాడమ్మా? సమర్పించేశాడు. దేవుడు అతన్ని ఎలా మార్చాడు? నీతిమంతుడుగా. ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఇప్పుడు అబ్రహాము నమ్మెను, నీతిగా మార్చబడ్డాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మరి మనకెలా వర్తిస్తుంది ఇది? ఎక్కడో ఓల్డ్ టెస్టిమెంట్ అబ్రహాం అని చెప్పి మా మీద రుద్దుతారేంటండి మీరు అంటారేమో. ఆ నమ్ముటలోనే ఉన్నటువంటి విషయం అండి. అబ్రహాము నీతిపరుడుగా మార్చబడ్డాడు అంటే లైఫ్ సమర్పించాడు. అబ్రహాము సమర్పించిన ఆ జీవితానికి ప్రభు నుంచి వచ్చిన కాంప్లిమెంట్, బళా నమ్మకమైన మంచి దాసులా. అంటే నీ నమ్మికను బట్టి దేవుడు నిన్ను పరిశీలించినప్పుడు ఎలా ఉండాలని, బళా నమ్మకమైన మంచి వారులారా, మంచి దాసులారా అని అనిపించుకోవాలి దేవుడి చేత. మరి ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది? నేను నమ్ముకున్నానండి, నేను నీతిమంతుని అయిపోయానంటే అది బైబిల్ ప్రకారం యాక్సెప్టెన్స్ ఏనది, అంగీకారమేనా? దాన్ని గుడ్డి నమ్మకం, మూఢనమ్మకం, గాఢ నమ్మకం అందామా? జీవితాన్ని సమర్పించుట ఏ విధంగా జరుగుతుంది? ఇక్కడ విషయం మనం పరిశీలించాలి. దేవుని చేత నీతిమంతులు అనిపించుకోవాలి, మనుషుల చేత కాదు. నీతిమంతుల జీవితం ఎలా ఉంటుందో తెలుసా అండి? ఇంకొక వచనం, ఐజియా 61:10, యెషయా గ్రంథం 61:10. ఇక్కడ చూడండి, వస్త్రం గురించి రాస్తున్నాడు. రక్షణ అనే వస్త్రం అన్నాడు, నీతి అను పైబట్ట. రక్షణ అను వస్త్రం, ఒకటి ఇన్నర్, ఒకటి అవుటర్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. రక్షణ కార్యం ఎక్కడ జరగాల్సింది? లోపల. వాస్తవమైన మార్పు రావాలి. ఏమని మార్పు అది? యాక్చువల్లీ ఐ యామ్ ఏ సిన్నర్, నేను మామూలుగా పాపిని. నా ఈ పాపమును తుడిచివేసి కడిగివేసి పునీతుని చేయటం కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువపై ప్రాణమిచ్చారు, రక్తం చిందించారు. నా కొరకే ఆయన జన్మించి, నా కొరకే జీవించి, నా కోసమే ప్రాణమిచ్చి, నా కోసం పునరుద్ధానమై ఆరోహణమై మళ్ళీ నా కోసం రాబోతున్నాడు. విశ్వసిస్తే, ఆ విశ్వాసాన్ని నోటితో ఒప్పుకుంటే నీతిమంతులు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైన విషయమే. రక్షణ అనే వస్త్రం, నీతి అనే పైబట్ట. లోపల రక్షణ కార్యము జరిగింది అంటే
పైకి ఎలా నువ్వు కనబడతావు? నీతిమంతులు. కొంతమంది రక్షణ కార్యం జరగదు లోపల. మేము నీతిమంతులం అండి, మేము నమ్ముకున్నామండి. నేను విమర్శించాలని కాదండి. నీతి అను పైబట్ట నాకు ధరింపచేసి ఉన్నాడు. ఎంత గొప్ప విషయం! మనం నీతిమంతులు ఎలా కాగలుగుతున్నాం? సూటిగా ఒక ప్రశ్న వేస్తాను, జవాబు మీరు చెప్పక్కర్లేదు. ఆ ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోండి. మీరు నీతిమంతులుగా ఉన్నారా? మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను. అంతరంగంలో వాస్తవమైన మార్పు వచ్చిందా? ఆశీర్వాదములు నీతిమంతులకు ఉన్నాయి, అందరికీ లేదు. పై నమ్మకాలు ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు చెరిగిపోతూ ఉంటాయి, ఉండవు. గట్టి నమ్మకం ఎక్కడ కలగాలి? హృదయంలో. అప్పుడు నిన్ను ఉచితంగా దేవుడు నీతిమంతులు చేసేస్తాడు. నా మాట కాదు, బైబిల్లో రోమన్స్ 3:22, రోమా 3:22. నమ్ము వారికి అందరికీ. ఎవరైతే క్రీస్తు మామూలుగా మనిషి కాడు, అభిషిక్తుడైన దేవుడు నరుడుగా భూమి మీదకి జన్మించి వచ్చి ఉన్నాడు, అర్థమవుతుందండి, కన్యమరి గర్భాన జన్మించాడని విశ్వసించి వారికట నీతిమంతులుగా. అది కూడా ఇట్స్ ఫ్రీ. వర్స్ 24, రోమన్స్ 3:24, 3:24 వచ్చింది. ఆయన కృప చేతనే ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఆయన కృప ఎప్పుడు ఉంటుంది? మన సైడ్ నుంచి ఏముండాలి? విశ్వాసము. అప్పుడు ఏం చేస్తాడు? ఆ కృప, ఈ విశ్వాసము ద్వారా పాపము నుండి విమోచన. పాపము నుండి విడిపించబడ్డామంటే మన పేరు నీతిమంతులు. అర్థమైంది పిల్లల గురించి? ఎవరు నీతిమంతులు? పౌలు చెప్పాడు నీతిమంతుడు ఒక్కడు లేడు అన్నాడు. అదే అధ్యాయంలో చదువుకుంటా వెళ్ళి చేస్తే 22, 24, 28 వచ్చిన కూడా చదవండి. వర్స్ 28, రోమా 3:28. లేకుండా వింటున్నారా? ఇప్పుడు మనం ధర్మశాస్త్రం నెరవేర్చట్లేదు. ధర్మశాస్త్రం చూపించిన ఆ ధర్మశాస్త్రాన్ని కంప్లీట్గా నెరవేర్చినది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన అంటున్నాడు, నేను ధర్మశాస్త్రం నెరవేర్చి ఉన్నాను, నా యందు విశ్వసించినట్లయితే ఉచితముగా మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందా? లేదు, యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. ఎవరైతే మన కోసం మనం చేయాల్సిన పనులని, మనం పొందాల్సిన శిక్షను, మనం పొందాల్సిన మరణాన్ని తీసుకున్నారో వారి యందు విశ్వసించుట ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నాం. ఈ సత్యాన్ని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ఎలా అయిపోతారు నీతిమంతులు? మీకు డబ్బు ఉంది, ఒక 100 మందికి భోజనం పెట్టేశావు, నీతిమంతులు అయిపోతామా? లేదు, మరొక సహోదరికి బాగా డబ్బు ఉంది, ఒక 1000 మందికి బట్టలు పెట్టేశాం, నీతిమంతులం అయిపోతున్నామా? భోజనాలు పెట్టడము తప్పు కాదు, వస్త్రదానం చేయటం తప్పు కాదు, మంచిది, పుణ్యం, గౌరవం, నీకు తృప్తి, సంతోషం. కానీ నీతిమంతులై దేవుని రాజ్యానికి వారసులు కావాలి అంటే మార్పు ఎక్కడ కలగాలి? హృదయంలో. పాత రోత జీవితం నుంచి విడుదల, విమోచించే విమోచకుణ్ణి విశ్వసించుట, ఆయన కృపను బట్టి ఆ నీతిమంతులకు కావలసిన క్రియలేం లేకుండా దేవుడే మన తరపున శిక్ష పొందాడు కాబట్టి మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇప్పుడు ఈ హృదయంలో లోకం ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు పోయింది. ఇప్పుడు ఈ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? ఎవరు మనల్ని పాప బంధకాల నుంచి విడిపించారో ఆ ప్రభు అయిన క్రీస్తుకి సమర్పించాలి. హృదయ సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండాలి.
అర్థమైంది విషయమే. అప్పుడు మనం నీతిమంతుల జాబితాలో ఉంటాం. దెన్ బ్లెస్సింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనము మన జీవితాన్ని శుద్ధి చేసుకోకుండా నాకు దీవెనలు రాలేదు, వాళ్ళని దీవించాడు దేవుడు, వీళ్ళని దీవించాడు దేవుడు అనుకుంటే ముందు బ్రతుకు మారాలి, పై బట్టలు మారటం కాదు. అర్థమైందండి? బ్రతుకు మార్చుకోవాలి. కొంతమంది బ్రతుకు మారినట్లుంటుంది కానీ తత్వాలు మారట్లేదు. ఇన్నర్ హార్ట్ అంటారే, అంతరంగం, హృదయం, దానిలో పోలేదు. మనసు శుద్ధి కావట్లేదు. నీతిమంతులుగా ఉచితముగా తీర్చబడుతున్నారు, క్రియలు లేకుండా, ధర్మశాస్త్ర సంబంధ క్రియలు లేకుండా విశ్వాసము ద్వారా ఉచితముగా తీర్చబడుతున్నారు. ఆ క్రీస్తు మనస్సు కానీ మనకు ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి. బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ 10:6, సామెతలు 10:6. చాలు. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. వావ్! ఆశీర్వదించేటప్పుడు ఎక్కడ పెడతారు చెయ్యి? అంతే కదండి విషయమే. మనిషి చెయ్యి పెడతాడు కానీ ఆశీర్వదించేది ఎవరండి? దేవుడు. నీతిమంతులు ఎలా ఉంటారు?
చాలు. కరెక్ట్ ప్లేస్లో నాటబడితే దీంట్లో మనం ఎక్కడ నాటబడుతున్నాము? మీరు డిఫరెంట్ ప్లేసెస్లో నివసించవచ్చు, కానీ నేను ఎక్కడ నాటబడాలని కోరుకుంటున్నా? యెహోవా మందిరంలో నాటబడతారు. అలా సీడింగ్, ఆ నాటబడినప్పుడు ఏం జరుగుతుందంటే ఫ్లౌరిష్, మొవ్వు వేస్తారు, ఫ్రూట్ చిగురిస్తారు, నీతిమంతులు వృద్ధి పొందుతారు. సేమ్ ప్రొవెర్బ్స్ 11:28 కూడా చదువుదాం. సామెతలు 11:28. ధనమును నమ్ముకునేవాడు పాడైపోతాడు. చిగురు వచ్చిందంటే పెరుగుద్దా, ఆగిపోద్ది అది. చెట్లు ఎప్పుడు చూడలా? మరి చూడని మొక్కల్లాగా ఉంటారంటే ప్రతి వాని ఇంట్లో ఏదో ఒక చెట్టు అని ఉంది కదమ్మా, ఏదో ఒక చెట్టు అని ఉంటుంది. చెట్లు మొహమే చూడనట్టు ఇప్పుడే మేము జన్మించామన్నట్టు ఉంటే ఎట్లా? మొవ్వు వేసిన తర్వాత చిగురు కూడా వస్తుంది. ఆ చిగురు అలా ఉండదు, ఏమవుతుందండి? వృద్ధి పొందుతుంది. అందుకే నేను అంటున్నాను, నువ్వెక్కడ నాటబడుతున్నావు? నువ్వెక్కడ, నీ ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంది? నాటు సరిగా లేకపోతే మాత్రం ఇబ్బందే. సీడింగ్ కరెక్ట్గా ఉండాలి. నీకు పడాల్సిన విత్తనం సరిగా పడాలి. కొంతమంది చూడండి, ఎప్పుడు నామినల్గానే బతుకుతూ ఉంటారు, నామకార్థంగానే ఉంటారు. ఇప్పుడు ఎన్ని వాక్యాలు చెప్పని, ఎన్ని బైబిల్లో రెఫరెన్స్లు ఉన్నట్టుగా వివరించి చెప్పని బ్రతుకు మారదు కొందరిదంతే. వాళ్ళని ఏమంటారు? వాత వేయబడిన మనస్సాక్షి. ఎప్పుడు కూడా అంతే, ఎన్నిసార్లు చెప్పని బ్రతుకు మార్చుకోరు కొందరు. నీకు సీడింగ్ కరెక్ట్గా ఉండాలి. నాటబడుట, యెహోవా మందిరములో నాటబడిన వారై. కొన్ని జీవితాలు మారవు. కారణం ఏంటంటే కరెక్ట్ సీడింగ్ కాదు, కరెక్ట్ ప్లేస్లో నాటబడలేదు. కరెక్ట్గా నాటబడితే మొవ్వు వేస్తారు, చిగురిస్తారు, అభివృద్ధి పొందుతారు, వృద్ధిలోనికి వస్తారు. దిస్ ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ రైచియస్నెస్. నీతిమంతులకు కలిగే ఆశీర్వాదాల్లో ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే సీడింగ్, నాటబడుట. నాటబడితే ఫ్లౌరిష్ ఉంటుంది, ఫ్రూట్, వృద్ధి, చిగురిస్తాం, అభివృద్ధి కూడా చెందుతూ ఉంటాం. సెకండ్లీ, Psalm 118:15, కీర్తన 118:15. Psalm 118:15. చూడండి, పాటలు వినబడతాయంట. ఎక్కడి నుంచి అండి? నీతిమంతుల గుడారాల్లో నుంచి. అవి ఏ పాటలు? సంతోషమైన పాటలు. అది దేని గూర్చిన సంతోషం? రక్షణ గూర్చిన సంతోషం. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడి నుంచి వస్తాయండి? నీతిమంతుల గుడారాల్లోంచి వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు నాటబడిన ప్లేస్ బాగుంది, వేరు బాగా బలంగింది. అర్థమవుతుందండి? వేరు స్థిరంగా లోతుకెళ్ళినప్పుడు వృద్ధి కూడా బాగా ఉంటుంది. స్థిరంగా ఉన్నప్పుడు
ఎటువంటి గాలి వచ్చినా వాన వచ్చినా పడిపోతాయా? పడిపోదు. గాలి వచ్చి కొట్టచ్చు, వర్షం వచ్చి కొట్టచ్చు. ఎందుకంటే వేరు లోతుగా ఉంటే, బలంగా ఉంటే, స్థిరంగా ఉన్నప్పుడు ఆ వృక్షం పడదు, మనం కూలిపోము. గాలి వాన లాంటి అపవాది ప్రళయ తాండవాలు పంపించినప్పటికీ కూడా విశ్వాస జీవితం చెడిపోదు. పైగా మన గుడారాల్లోంచి ఏమొస్తుందట? రక్షణను గూర్చినటువంటి ఉత్సాహ సునాదం వినబడును. నీతిమంతులకు కలిగేటువంటి ఆశీర్వాదాలు ఫస్ట్ బ్లెస్సింగ్ సీడింగ్, ద సెకండ్ బ్లెస్సింగ్ ఇస్ సాల్వేషన్, రక్షణ, రక్షింపబడుట. ఎందుకంటే ఆల్రెడీ పొందేశాం కదండి రక్షణ. మళ్ళీ ఏంటండి? అనుదిన రక్షణ. అర్థమవుతుందండి? ఎప్పటి తప్పు నుంచి అప్పుడే విడిపించబడుతూ ఉండాలి. దావీదు చూడండి, భక్తులు చూడండి, ప్రార్థన చేసినప్పుడు, నాయనా ఉదయం నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో, నా కళ్ళ ద్వారా, నా చూపుల ద్వారా, నా మనసు ద్వారా, నా నడత ద్వారా నాకు తెలియకుండా ఏ తప్పు జరిగినా, తెలిసి ఏ తప్పు జరిగినా నన్ను క్షమించు, నేను ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను. ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా సరే ఈ యొక్క పశ్చాత్తాప ప్రార్థన ఉండాలి ఖచ్చితంగా. మరలా సాయంత్రం చేసుకునేటప్పుడు దావీదు అలాగే చేసేవాడు. అయ్యా, మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు జరిగిన నా చర్యలన్నిటిలో, నా క్రియలన్నిటిలో జరిగిన తప్పుని, పాపమును క్షమించు నాయన, ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను, దయచేసి మన్నించు నాయన, నువ్వు కోప్పడితే నేను తట్టుకోలేను ప్రభు. అనుదిన రక్షణ. ఎప్పుడు తప్పునప్పుడే ఒప్పుకొని విడిచిపెట్టేసేట. మీకు చాలాసార్లు చెప్పాను నేను, పడవ ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, ఆ పడవకు రంధ్రం పడినప్పుడు, గమ్యం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉన్నప్పుడు, ఆ నీళ్ళు ఎప్పుడు నీళ్ళు అప్పుడు తోడేసేయాలి. ఒకసారి తోడదామలంటే మునిగిపోతాం. ఒడ్డుకి వెళ్ళే లోపు ఏమైపోతామమ్మా? మునిగిపోతాం. ఎప్పుడు పాపాన్ని, ఎప్పుడు నీ జీవితంలో వచ్చిన ఎంటరైన ఆ తప్పుని, చిన్నదైన పెద్దని ఒప్పుకుని విడిచిపెట్టేసేయాలి. నీతిమంతుల గుడారాల్లోంచి రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం. కొన్ని గృహాల్లోంచి పిచ్చి పిచ్చి పాటలన్నీ వస్తూ ఉంటాయి బయటికి, పిచ్చి పిచ్చి సింధులన్నీ వస్తూ ఉంటాయి బయటికి. అర్థమైందా విషయమే? నేనేం పాడలేదండి. మరి ఎందుకు కదుపుతున్నా పెదాలు? దేవాలయానికి వచ్చి పాటలు పాడుతుంటే కొయరు వాళ్ళు కూర్చుని పాడవే, దిమ్మ చెక్కలాగా అలా కూర్చుంటే ఎందుకు? భజించొచ్చుగా దేవుణ్ణి, చేతులతో భజించవచ్చు కదా. దేవుడిచ్చాడు ఎందుకు? భజన చేయటానికి. నిన్ను రక్షించిన దేవుణ్ణి భజించటంలో తప్పేముంది? అర్థమైందండి? నీతిమంతుల గుడారాల్లోంచి, ఆహా నన్ను రక్షించిన దేవానికి వందనాలు అంటూ ఆ రక్షణను గూర్చినటువంటి ఆ హ్యాపీ మూమెంట్స్ అండ్ జాయ్ఫుల్ సాంగ్స్, ఆ హిమ్స్ బయటకు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. దిస్ ఈజ్ ద బ్లెస్సింగ్, దిస్ ఈజ్ ఆల్సో బ్లెస్సింగ్. ఒక వ్యక్తి పాట పాడుతున్నాడంటే ఆ వ్యక్తి హ్యాపీగా ఉన్నాడని అర్థమే కదా. చాలాసార్లు చెప్పుకున్నాం. కొందరు బాత్రూమ్స్లో కూడా పాటలు పాడతారని చెప్పాను నేను. సాకీ లాగుతా అని సాకీ లాగుతూ ఉంటారు. దాన్ని స్వరపేటికి సరి చేయడం అని నేను అన్నగాని, ఎవరన్నా ఒక వ్యక్తి పాటలు పాడుతున్నా, యారో మంచి హుషారుగా ఉన్నావే, వ్యవహారం బాగున్నట్టుందే, మొత్తం బాగా అంటూ ఉంటారు. అంటే ఏంటి? హ్యాపీ మూమెంట్స్. మనకి ఎందుకు ఈ హ్యాపీనెస్? దేవుడు నన్ను రక్షించాడు. ఆ రక్షణను గూర్చినటువంటి ఆ ఉత్సాహ సునాదము, మంచి నాదం బయటకు వస్తుంటుంది. సాల్వేషన్, రక్షింపబడుట, అది ఆశీర్వాదం. నువ్వెక్కడ నాటబడ్డావు? నువ్వు సరిగా రక్షించబడ్డావా? నువ్వు సరిగా రక్షింపబడకపోతే ఇబ్బంది. నేను మొన్న ఒక చోట వాక్యం చెప్తే ఒక మాట అన్నాను. గొప్ప గొప్ప దైవ సేవకులు, డిఎల్ మూడీ గారు, సువార్థికులు అందరూ కూడా స్టేజ్ మీద ఉన్నారు. ఒక తాగుబోతు వచ్చి
బాగా ఆనైపోయి అన్నాడు. నేను సాత్వికం చెప్తా అంటున్నాడు. ఏం చెప్తాడు? సాక్ష్యం చెప్తాను. చాలాసేపు కంట్రోల్ చేశారు, ఆపారు, ఆగల. వచ్చి మైక్ తీసుకుని, ఇగో నన్ను ఈయనే మార్చాడు అని చెప్తున్నాడంట. దైవ సేవకులు లెంక చూపించి, డిఎల్ మూడీ గారు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఆయన మార్చారు నన్ను అన్నాడట. అప్పుడు ఆయన వచ్చి మైక్ తీసుకుని, నిజమేరా, నేను మార్చాను కాబట్టి ఎట్టున్నావు, ప్రభు మారిస్తే ఎట్టుండవురా నువ్వు. ప్రభు మారిస్తే బాగుండేది, నేను మార్చాను. చాలామంది ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఏమని? నాకు ఎవరు బాప్తీసం ఇచ్చారో తెలుసా, నన్ను ఎవరు మార్చారో తెలుసా. నిన్ను రక్షించింది, నిన్ను నీ మనస్సు రోత నుంచి, పాత నుంచి నూతన వైపు, పరిశుద్ధత వైపు నడిపించింది దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అలా రక్షించబడిన ఆ ఇంట్లోంచి మంచి పాటలే వస్తాయి. అవునండి, పిచ్చి పాటలు రావు, లొల్లాయి పాటలు రావు. ఉత్సాహ సునాదం, మంచి నాదం వినిపిస్తుంది. పాస్టర్ గారు అలాంత దూరాన్ని ఉంటే పాటలు కట్టి 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 అంటూ ఉంటారు. కట్టి 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 ఎందుకు? భయం ఎందుకు అంటే అది సునాదం కాదు, అంతే కదమ్మా. రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం, సాల్వేషన్. థర్డ్లీ, మూడో విషయం చూద్దాం. ప్రొవెర్బ్స్ 10:24, సామెతలు 10:24. ఏది భయపడతాడు, ఏది జరుగుతుంది అదే వచ్చేస్తుంది భక్తిహీనుడి మీదకి. ఆశించున్నది దొరుకును. నాకు కావాల్సింది నా ముందుకు వచ్చింది అనుకోండి, నాకేముంటుందంటే సాటిస్ఫాక్షన్. మూడవది ఏంటంటే సాటిస్ఫాక్షన్, సంతృప్తి. ఆశించింది దొరికినప్పుడు సంతృప్తికి ఏముందండి? అవునా? ఇప్పుడు సండే స్కూల్ పిల్లడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు ఆకాశం అంత కక్క కావాలంటున్నాడు. కక్క అంటే మాంసం ముక్క. ఎంత కావాలి? వాళ్ళ అమ్మ ఉండట్లేదేమో మాంసం కూర, ఆకాశం అంత కాక. వాడు తినలేడు, పెట్టలేడు. కానీ ఒక ప్లేట్లో ఆ ముక్కలు పెట్టామనుకోండి, సాటిస్ఫాక్షన్, సంతృప్తి. నేను భోజనం గురించి మాత్రమే చెప్తున్నాను అనుకోవద్దు. నిజముగా ప్రభువునందు నువ్వు నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నప్పుడు నీవు ఆశించున్నది దొరుకును. ఏది ఆశపడుతున్నావో, ఎందుకంటే ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. భక్తుల ఆశ భంగము కానేరదు. నువ్వు ప్రభువునందు నీతిమంతులుగా ఉన్నట్లయితే నువ్వు ఆశించింది దొరుకుతుంది. నువ్వు చింతించాల్సిన పని ఉండదు. పైకి పరిశుద్ధులుగా కనపడి లోపల మాత్రము ఇంకా పాపాన్ని పెంచి పోషిస్తూ ఉంటే మాత్రము భంగపాటు తప్పదు. నీతిమంతులు ఆశించింది దొరుకుతుంది. దట్ మీన్స్ సాటిస్ఫాక్షన్, సంతృప్తి. కేవలము పాటలు మాత్రమే బయటికి రావడం కాదండి. ఏముంటుందండి? ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుంది? సంతృప్తిగా ఉంటుంది. సోక్రటీస్ గారు ఇలా చెప్పారు, సంతృప్తి అనేది సహజ సంపద, భోగభాగ్యాలు కృత్రిమ దారిద్ర్యం అన్నారు ఆయన. సంతృప్తి అనేది ఇట్స్ ఎ న్యాచురల్ అసెట్, న్యాచురల్ ప్రాపర్టీ, సహజ సంపద. ఈ భోగభాగ్యాలు వస్తుంటాయి, పోతుంటాయి, అవి కృత్రిమ దారిద్ర్యం అన్నాడు. ఆర్టిఫిషియల్ పవర్టీ. అది ప్రాపర్టీ, ఇది పవర్టీ, కింద దిగు స్థాయి. నిజంగా నీతిమంతులకు ఆశీర్వాదాలు ఉన్నాయంటే ఉన్నాయి. ఎందుకు లేవు? సీడింగ్ ఉంటుంది. ఆ సీడింగ్లో ఫ్లౌరిష్, ఫ్రూట్ఫుల్నెస్ ఉంటుంది, సాల్వేషన్ ఉంటుంది. నీతిమంతుల విషయం డైలీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొంతమంది తృప్తి ఉండదు. ఎన్నిచ్చినా, ఎన్ని కార్యాలు చేసినా, ఎంత బాగా చూసుకున్నా, ఏం పెట్టావులే బోడి, పెట్టావులే పెద్ద, దెర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్. ఏమిచ్చి తృప్తిపరచగలరు? సంతృప్తి ఉంటుంది.
నెక్స్ట్ శామ్ 37:39, కీర్తన 37:39. భక్తిహీనుల సంతతి నిర్మూలమైపోతుంది. రక్షణ ఆధారం ఎవరికంటండి? ఇక్కడ నేనేమంటున్నానంటే ఆయనే ఆధారము అనేటువంటి విషయాన్ని ఎలా చెప్తున్నానంటే, నేను ఆయనే మనకు ఆశ్రయం అని కూడా చెప్పొచ్చు. బ్లెస్సింగ్ ఏంటండి? షెల్టర్. ఏంటండి? షెల్టర్. విపత్తులు వచ్చిన, సాతాను శోధనల చేత కొట్టుమిట్టాడుతున్నప్పటికీ కూడా మన ఆశ్రయం, మన ఆధారం ఎవరండి? ప్రభువే. హల్లెలూయా. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది. ఆధారం నీవే. ఎన్నో జయాలు చూడొచ్చు లోకంలో, నెమ్మది లేదు. మన షెల్టర్ ఎవరంటే, ఎటువంటి విపత్తు సంభవించినప్పటికీ ఆయన దగ్గరికి వెళ్ళి దాక్కోవచ్చు. భద్రత ఉంది ఆయన దగ్గర. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంటారే, మన షెల్టర్ ఆయనే, ఆశ్రయం. ఇది బ్లెస్సింగ్. చాలామందికి ఇది బ్లెస్సింగ్గా కనబడకపోవచ్చు. కొంతమంది కొంచెం తల దాచుకొని ఇస్తారా, తల తాకట్టు పెడతామండి అన్నారు, తల దాచుకొని ఇస్తారా, కొంచెం ఆశ్రయం కల్పిస్తారా? కన్య మరియా గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నట్లుగా చరిత్ర మనం చూస్తూ ఉన్నాం కదా. యోసేపు అడుగుతున్నట్లుగా ఆశ్రయం. ఆపత్కాలమందు మనకు ఆశ్రయ దుర్గం ఆయన. ఈ లోకంలో ఉన్నంత వరకు ఆపత్తులు వస్తూనే ఉంటాయి, ఎందుకంటే అపవాది ఏలిక కాబట్టి. ఆశ్రయం, హీ ఈజ్ అవర్ షెల్టర్, హీ ఈజ్ మై షెల్టర్ చెప్పొచ్చు. దిస్ ద బ్లెస్సింగ్. ఏ విపత్తు సంభవించినప్పుడు, బాధ కలిగినప్పుడు మన ఆశ్రయం, మన సహాయం ప్రభువే. అందుకే మనం ఆరాధిస్తున్నాం ఇక్కడ. ఇది బ్లెస్సింగ్. నీతిమంతులకు ఆశ్రయ దుర్గం ఆయన. ఎవరెవరు ఆశ్రయించారు అనేటువంటి విషయానికి వస్తే మళ్ళీ ఇది పెద్ద సబ్జెక్ట్. సిలువలో దొంగ ఆశ్రయించాడు. ఇప్పుడు చివరి సమయంలో, అయ్యా నువ్వేదో పరలోకం ఏదో ఉందంటున్నావు, నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకో, నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అన్నాడా లేదండి విషయం. అందరికీ స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూస్తే, జాన్ 14 ఫస్ట్ 3 verses, మీ హృదయములు కలవరపడనీయకుడి, మీకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మీరందరూ నివసించటం కోసం నేను అక్కడ మీకు భవంతులు నిర్మిస్తున్నాను. మన ఆశ్రయం అక్కడ, ఆశ్రయ దుర్గం అన్నమాట ఆయన. అదేంటండి మరి సిలువలో దొంగ బాప్తీసం పొందకుండా ఎడలిపోయాడు, నేను కూడా పొందను బాప్తీసం, వెళ్ళిపోతలే అనుకుంటే ఎట్లా కుదురుతుంది? ఆయనకి అవకాశము లేదు. నీకు బోల్డ్ అవకాశాలు ఉన్నాయి రక్షణ పొంది బాప్తీసం పొందడానికి. ఆయనకి అవకాశం లేదు. కానీ ఆశ్రయించగానే ఆశీర్వదించే దేవుడు ఆయన. హల్లెలూయా. కొంతమంది ఆశ్రయిస్తే పో 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 పో, ఇప్పుడు గుర్తొచ్చాను నేను, పో 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 పో.
నువ్వు ఇప్పుడొచ్చినా సరే దేవుడు ఆదరించి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎస్, ఆయన చెయ్యి విడివడు. ఈజ్ అవర్ షెల్టర్. దావీదు స్తుతించేటప్పుడు ఇలా మాట్లాడతాడు. ఏమంటాడంటే 16వ కీర్తన దేవుని గురించి మాట్లాడతాడు. చూడండి 16వ కీర్తన 6వ వచనం. 16వ కీర్తన Psalm 16:6. మనోహర స్థలములలో పాలు ప్రాప్తించను, అంటే నాకు పార్ట్నర్షిప్ ఉంది. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగింది. ఈ భూమి మీద ఎలాగుంటుంది, నాకు ఇవ్వబోయే స్వాస్థ్యం కూడా దేవుడు అలాగే ఇస్తాడు. మనోహరం, బ్యూటీ. నాకు అందమైన ఇల్లు ఉంది అంటున్నాడు, అందమైన భవంతి ఉంది, నా ఆశ్రయం ఆయనే. ఎవరిని చూసుకురా ఈ పొగరో అంటారు చూసారా, నీ వెనక ఎవడున్నాడు అంటే ఎవడున్నాడని చెప్తా, మై లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందండి? నా ఆశ్రయం ఆయన. పౌలు కూడా సాక్ష్యం ఇస్తాడు. ఏమని? మన పౌరస్థితి పరలోకమందున్నది. హల్లెలూయా. ఫిలిపియన్స్ 3:20. ఫిలిప్పి 3:20. ఇది మన వాచింగ్ మనకు కనిపెట్టుకోవాల్సిన ఎవరి కోసం? వెయిటింగ్ ఎవరి కోసం? పరలోకమందున్న ప్రభువు కోసం. ఎందుకంటే మన సిటిజన్షిప్ పర్మనెంట్గా ఎక్కడ ఉంటుందండి? అక్కడ ఉంటుంది. మనం ప్రస్తుతానికి ఇండియన్ సిటిజన్ కావచ్చు, ఇంకొక దేశ సిటిజన్షిప్ ఉండొచ్చు, అర్థమవుతుంది. కానీ పర్మనెంట్గా మన సిటిజన్షిప్ ఎక్కడుంటుంది? పరలోకమందు. మన ఆశ్రయం ఆయన. ఈ భూలోకంలో అధికారులను గౌరవించాలి, నాయకులను గౌరవించాలి, లోబడాలి, వండాలి. కానీ మన సిటిజన్షిప్ పర్మనెంట్గా ఎక్కడుందమ్మా? అక్కడుంది. మనకు ఆపదలు సంభవించినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు మనం ఆశ్రయించాల్సింది ఎవరిని? దేవాది దేవుణ్ణి. ప్రైజ్ ద లార్డ్. మరి షెల్టర్ మనకు ఉన్నప్పుడు అది బ్లెస్సింగ్ కాదా? అవునండి, పెద్ద బ్లెస్సింగ్ అది. అది ఎవరికట? నీతిమంతులకు బ్లెస్సింగ్. ఫిఫ్త్లీ ప్రొవెర్బ్స్ 14:32. సామెతలు 14:32. అపాయం వచ్చినప్పుడట భక్తిహీనులు చచ్చిపోతారు, మరణకాలమందు నీతిమంతునికి. ఇదేంటి సార్ ఇంత అక్కడ ఆశ్రయం గురించి చెప్పారు, మళ్ళీ ఆశ్రయం అంటారు ఏంటేమో. మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయం కలదు. అంటే చనిపోయేటువంటి స్థితి వచ్చినప్పుడు కూడా మన పరిస్థితి ఎలా ఉంటుందంటే షోయింగ్ కన్సోలేషన్, ఆదరణ దొరుకుతుంది. ఆదరణ చూపించుట, షోయింగ్ కన్సోలేషన్, ఆదరణ చూపించడం, అది కూడా బ్లెస్సింగే. అర్థమవుతుందండి? మరణకాలం ఉందో చూడండి, ఎవరైనా పాపాత్ములు చనిపోతున్నప్పుడు ఏమంటారు తెలుసండి? సావనే మామూలుగా అన్నా, ఇప్పుడు చచ్చిపోతుంది, ఇప్పుడు పోనీ అంటూ ఉంటారు. అనొచ్చా మనం అట్లాగా? అనొచ్చండి? అనుకో. ఎవరు చనిపోయినా కన్సోలేషన్ ఉండాలి, ఆదరణ చూపించాలి. అలా నీవు ఆదరణ చూపిస్తుంటే అది కూడా నీకు బ్లెస్సింగే. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఏ ఒక్కరు నశించుట నాకు ఇష్టము లేదు అన్నాడు. అందరూ అంతటా మార్పు చెందాలని చెప్తున్నాడు. దుష్టుడు తన దుష్టత్వం చేత మరణించుట నాకేమాత్రమైన సంతోషము కలుగునా? దేవునికి ఏమాత్రం సంతోషం లేదు. దుష్టుడు అలా దుష్టత్వంతోనే చచ్చిపోవటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు మళ్ళుకో, నీ దుష్టత్వమును విడిచిపెట్టు, పరిశుద్ధత వైపు మళ్ళుకో, అదే కదా నేను సంతోషిస్తానని చెప్తున్నాడు. వారి మీద ఆ కన్సోలేషన్ చూపించటం, ఆ కన్సర్న్ అనేది, అది కూడా బ్లెస్సింగ్. షోయింగ్ కన్సోలేషన్. ఎస్, మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తు నీడను విశ్రమించువాడు.
పిల్లలు ఆలోచించండి. ఆదరణ చూపించడం అది కూడా ఆశీర్వాదమే. నెమ్మది కలగజేయటం, టెన్షన్లో ఉన్న ఒక వ్యక్తిని ఒత్తిడి నుంచి తగ్గించటం, డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావడం, ఇది కూడా బ్లెస్సింగే. ఆ వరం దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు దాన్ని ఉపయోగించట్లేదు. కేవలం కౌన్సిలింగే కాదు, వాళ్ళని ఆదరించడం కూడా నేర్చుకోవాలి. కౌన్సిలింగ్ చేయాలి, వాళ్ళ మీద కన్సర్న్ కూడా ఉండాలి. షోయింగ్ కన్సోలేషన్, ఆదరణ చూపించుట కూడా ఆశీర్వాదమే. ఎందుకంటే వాళ్ళు అలా మరణానికి వెళ్ళిపోవచ్చు, తప్పించాలి. ఎందుకంటే ఆల్రెడీ అగ్నిగుండం మంచునున్నారు, నరకమునకు జోగుతున్నారు, తప్పించాలి, అవసరం. ఎస్, షోయింగ్ కన్సోలేషన్, దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆల్సో. సిక్స్త్లీ అండ్ ఫైనల్లీ నేను చెప్తాను, సామ్ 116:7, కీర్తన 116:7. ప్రాణమా, దేవుడు నీకేమి విస్తరింపజేశాడు? క్షేమాన్ని విస్తరింపజేశాడు. తిరిగి విశ్రాంతిలో ప్రవేశించు. ప్రాణమునకు క్షేమ విస్తరణ, ఇది అర్థం చేసుకోండి. వచనాన్ని బాగున్నావా అని పలకరించి అనుకోండి, ఏమంటారు? బాగున్నాం కానీ బాధలే తప్పలేదు అంటారు. బాగున్నాం కానీ బాధలే తప్పలేదు. ప్రభు అట ప్రాణమునకు క్షేమం ఇస్తాడు, ఆ క్షేమాన్ని విస్తరింపచేస్తాడు. దీన్ని నేనేమంటానంటే బ్లెస్సింగ్ రూపంలో సఫిషియన్సీ, సమృద్ధి. ఏంటండి? సమృద్ధి. దేవుడు ఏది ఇచ్చినా కూడా సమృద్ధిగానే ఇస్తాడండి. సగం ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి విషయాన్ని. సగం ఇచ్చేది సగటు మనిషి ఏమో కానీ నాకు తెలియదు, కానీ పిల్లరా, సమృద్ధిగా ఇచ్చేది సార్వభౌముడైనటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ ద బ్లెస్సింగ్, సఫిషియన్సీ. ఆయన అంటాడు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ టు యూ, ఫర్ యూ. నా కృప నీకు చాలినంత. మనిషికి ఎంత భూభాగం ఇచ్చినా చాలదు. 1000 ఎకరాలు, నువ్వు 10,000 ఎకరాలు ఇచ్చినా చాలకపోవచ్చు, కానీ ఆయన కృప మనిషికి చాలు. ప్రాణమునకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. సఫిషియన్సీ. ఎప్పుడో పోవలసిన ప్రాణాలండి ఇవన్నీను. దేవుడు క్షేమం ఇచ్చాడు, ఆ క్షేమాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేశాడు. ఇంకా సఫిషియన్సీ, ఇది బ్లెస్సింగ్. ఎంత సంపాదించామని కాదు, ఎలా బ్రతుకుతున్నామనేది ఇంపార్టెంట్. కొంతమంది అంటే హ్యాపీయా అని అడుగుతుంటారు. ఓకేనా లైఫ్ వెళ్తుంది అట్టాగే అంటే ఎట్లా? బాగుందా? సఫిషియన్సీ, జాగ్రత్త. నీ క్షేమమును విస్తరింపచేసేవాడు ఆయన. ఇది బ్లెస్సింగ్. నేను ముగింపులోకి వస్తున్నాను. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, బ్లెస్సింగ్స్ ఆఫ్ రైచస్. నీతిమంతులకు కలుగు ఆశీర్వాదములు. 6 చెప్పాను. 6 మానవుని సంఖ్య, మనిషి సంఖ్య. 6వ రోజున మనిషిని దేవుడు తయారు చేశాడు, 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటి చెప్పండి? సీడింగ్, నాటబడుట, దేవుని సన్నిధిలో నాటబడుట. కరెక్ట్గా నాటబడితే ఫ్లౌరిష్, మొవ్వు వేస్తాము, ఫ్రూట్ చిగురించి వృద్ధి పొందుతాం ఖచ్చితంగా. సెకండ్ బ్లెస్సింగ్ ఈజ్ సాల్వేషన్, రక్షణ పొందుతాం, రక్షింపబడుట, అది కూడా ఆశీర్వాదం. థర్డ్ బ్లెస్సింగ్ సాటిస్ఫాక్షన్, సంతృప్తి. ఎందుకంటే ఆశించింది దొరుకుతుంది, నీతిమంతులు ఆశించింది దొరుకుతుంది. ఫోర్త్లీ షెల్టర్, ఆశ్రయం దొరుకుతుంది. దేవుడే మనకు ఆధారం. ఏ విపత్తు సంభవించిన ఆయనే మనకు ఆశ్రయం. శిలువలో దొంగకు ఆశ్రయం ఇచ్చాడు, అవునా కదండి? దావీదు పలికాడు, పౌలు పలికాడు, నా పౌరస్థితి అక్కడని చెప్పేసి. ఫిఫ్త్లీ షోయింగ్ కన్సోలేషన్, ఆదరణ చూపించడం, అది ఆశ్రయం. సిక్స్త్లీ అండ్ ఫైనల్లీ సఫిషియన్సీ, సమృద్ధి దొరుకుతుంది. ఈ ఆశీర్వాదాలు అందరికి కావాలి. ఏయో బయట ఆశీర్వాదాలు నేను మీకు చెప్పలేదు పిల్లలు, గుర్తుపెట్టుకోండి. నీతిమంతులకు ఉండాల్సిన ఆశీర్వాదాలు. కన్క్లూజన్, ప్రొవెర్బ్స్ 20:7, సామెతలు 20:7, సామెతలు 20
వచనం 7. నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం, చూసారా, నీతిమంతుని పిల్లలట మీ తదనంతరం, మీ తర్వాత ధన్యులవుతారు. హల్లెలూయా. ఎప్పుడు? మనం నీతివంతంగా జీవిస్తే. అర్థమైందండి? నీ జీవిత ప్రభావం ఎవరి మీదకి వెళ్తుంది? పిల్లల మీదకి వెళ్తుంది. నువ్వు దారి తప్పు చేస్తే ఆ నష్టం కూడా ఎవరు భరిస్తారు? పిల్లలు. ఆ అనారోగ్యాలు ఎవరికి వస్తాయి? పిల్లలకి. ఆ అపఖ్యాతి, అప్రతిష్ట ఎవరికి వస్తుంది? పిల్లలకి. వంశపారంపర్యం. నువ్వు నీతివంతులుగా జీవించు, దీనికోసం కక్కుర్తి పడ, మాకు దేవుడు ఇస్తాడు. నువ్వు పర్ఫెక్ట్గా జీవించు, హోలీ లైఫ్గా జీవించు, హ్యాపీ లైఫ్ ఉంటుంది. వేర్ దెర్ ఇస్ హోలీనెస్ దెర్ ఇస్ హ్యాపీనెస్. అర్థమైంది విషయం? నీతివంతులుగా జీవించు. అపవాది ఎక్కిరిస్తూ ఉంటాడు, సాతానుడు నీ పక్క నుండి ఎక్కిరిస్తాడు. ఎరా ఏమే నువ్వు అంత నీతిమంతురాలువా, నువ్వు అంత నీతిమంతుడు వేరా అంటూ ఉంటాడు సాతానుడు మన పక్క నుండి. అప్పుడు ఏం చెప్పాలి? ఎస్, ఐఎమ్ రైచస్, నేను నీతిమంతురాలు. నీతి నాది కాదు, నా క్రీస్తుని బట్టి నేను నీతిమంతునని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఉండలేడు అపవాది, అక్కడ పారిపోతాడు. నీ తదనంతరం నీ పిల్లలు ధన్యులు అవ్వాలి అంటే నువ్వు నీతిని విడిచిపెట్టొద్దు. దీనికోసం చూడమాక, అది వస్తుంది పోతా ఉంటుంది. అది పేరు ప్రతిష్టలు వారి కీర్తి గడించాలి అంటే అది నీ అంతటి నువ్వు తెచ్చుకుంటే రాదు. బద్ధుడుగా దైవ నామస్మరణతో, దైవ భయంతో పవిత్ర జీవితం జీవిస్తుంటూ ఆయన మెచ్చుకుంటాడు. బడా నమ్మకమైన వాడా, ప్రభువు చేత మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తను తాను మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. నీ జీవిత ప్రభావం నీ సంతానం మీద పడుతుంది, నీ నెక్స్ట్ జనరేషన్ మీద పడుతుంది. ధన్యులవ్వాలి. ధన్యుడు అంటే గ్రీక్ భాషలో తెలుగు మీనింగ్ ఎలా వచ్చిందంటే దైవము గలవాడు. డబ్బు గలవాడు అంటారు చూసారా, దైవము గలవాడు ధన్యుడు అంటే. ఆ ధన్యకరమైన జీవితం మనందరికీ ప్రభు ప్రసాదించునుగాక. ఆమేన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్, లెట్స్ ప్రే. అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీతిమంతులుగా జీవిస్తే వచ్చే బ్లెస్సింగ్స్ నేను అర్థమైంది నాయన. నేను నీతిమంతులుగా జీవించాలనుకుంటున్నాను, నేను ఆ ఆశీర్వాదాలను అనుభవించాలనుకుంటున్నాను అన్నట్లయితే ఒక తీర్మానం తీసుకొని నీ కుడి చేయి పైకెత్తి, ప్రభువా నీ వాక్యమునకు లోబడతాను, నీ వాక్యానుసారంగా నేను జీవిస్తాను. నా తల మీదకు మాత్రమే ఆశీర్వాదాలు కాదు నాయన, నా తదనంతరం నా పిల్లలు కూడా ధన్యులు కావాలి. ప్రభు, నా జీవితం నిన్ను మహిమపరిచేది కావాలి, కీర్తి ప్రతిష్టలు మీరిచ్చేది. ప్రభువా తండ్రి, నేను నీతిమంతులుగా జీవిస్తాను. సిగ్గుపడకుండా నీ చేయెత్తి తీర్మానం చేసుకో. థ్యాంక్ యూ మై డియర్ చర్చ్. ప్లీజ్ పుట్ డౌన్ యువర్ హ్యాండ్స్. మీ చేతులు దించండి, మీకోసం ప్రార్థిస్తాను. దయగలిగిన తండ్రి, నీ వందనములు. మహోన్నతుడానికి స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, ఈరోజు నాయన నేను వాక్యానుసారంగా జీవిస్తానని అందరూ తీర్మానించుకుని చేతులు ఎత్తారు. వారి తీర్మానములు దయచేసి స్థిరపరచండి, వారి స్తుతులు స్వీకరించండి, వారి ఒప్పుదల అంగీకరించండి, వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. డియర్ చర్చ్, అందరూ అలాగే తల వంచి కళ్ళు మూసుకుని శిలువ ధ్యానంలో ఉందాం. దిస్ ఇస్ టైమ్ ఫర్ హోలీ కమ్యూనియన్. ఇది ప్రభు యొక్క శరీరమును, ఆయన రక్తమును తీసుకునేటువంటి సమయం, ఆయన బలలో చేయి వేసేటువంటి సమయం. ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకుందాం. ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానమును స్మరణకు తెచ్చుకుందాం, ఆయన జ్ఞాపకం చేసుకుందాం. గడిచిన పునరుద్ధానం నుంచి ఈ పునరుద్ధానం వరకు ఎలా ఉన్నావు ఒకసారి చెక్ చేసుకో. నీ చూపులు పాడైనవా? నీ తలంపులు భ్రష్టు పట్టినవా? నడత చెడిపోయిందా? మాటలు తప్పుగా మాట్లాడావా? దేవుని క్షమించమనడు, ఆయనతో సమాధాన పడదా. అంతే తప్ప అయోగ్యంగా, అసమాధానంగా,
ఆయన బలలో చేయివేసే ప్రయత్నం చేస్తే దేవుని దృష్టిలో అపరాధులం అవుతాం, అనారోగ్యం పాలవుతాం, ఆయుష్ తక్కువ అవుతుందని వాక్యము హెచ్చరిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఉందాం. అంచెద్రమణ లేపబడాలి అన్నా, నిత్య జీవము పొందాలి అన్నా, నిత్యము ప్రభువుతో నివసించాలి అన్నా ఆయన చెప్పినట్లు మనం చేయాలి. ప్రార్థనాపూర్వకంగా ఉందామా? ప్లీజ్ అందరూ ప్రార్థనాపూర్వకంగా